హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనతో ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు. నిజుడు అంటేనే ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ బాగా వైరల్ అయింది. ఇక్కడ అప్పుడే దాదాపు 26,000 ఓట్లతో ముందుకెళ్ళింది. కానీ దురదృష్టవశాత్తు ఓటుని పాలైంది. కానీ ఇప్పుడు జనసేన పార్టీ గతంలో కంటే ఇప్పుడు మిన్నగా ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మమ్మల్ని నేను సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారితో విహారీ మీడియా చిట్ చాట్ చేస్తుంది. సార్ సునీల్ గారు నమస్తే అండి. నమస్కారం. సునీల్ గారు, చెప్పండి. అసలు మీరు జనసేన పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు? గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారా మీరు? గతంలో కూడా ప్రజారాజ్ నా పేరు మమ్మల్ని సునీల్ కుమార్ అండి. నూజివీడు నియోజకవర్గం. ఫస్ట్ నుంచి మెగా ఫ్యామిలీకి అనుబంధంగా ఉంటాము. అలాగే ప్రజారాజ్యంలో కూడా గ్రౌండ్ స్థాయిలో మనం పనిచేసాము. తర్వాత పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నాయకుడు ఆదేశాల మేరకు మాత్రం నేను పనిచేస్తున్నాను. ఓకే. ఇక్కడ జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉందంటారు? గతంలో జనసేన పార్టీ ఒక 3,000 4,000 సభ్యత్వాలతో ముందుకెళ్ళింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పార్టీ సభ్యత్వాలు ఎన్ని అయితే అనుకుంటున్నారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇంకా దాదాపు రేపు 10వ తారీఖు వరకు టైం ఉంది. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇదివరకు దాదాపు 4,800 చిల్లర అయింది. ఈసారి 10,000 దాటాలని చెప్పేసి దాటుతాయని చెప్పేసి నాకు ప్రగాఢ నమ్మకం ఉంది. అయితే ఏంటంటే కింది స్థాయిలో ఇదివరకు గ్రామ స్థాయిలో కూడా ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఇదివరకు ఎక్కడన్నా మనకి సభ్యత్వాలు తీసుకోవాలంటే టౌన్కి రావాలి, ఎవరికో ఒకళ్ళకి ఇద్దరికి లాగిన్ ఉండేది. అలాంటిది సమస్య ఇప్పుడు లేదు. చిన్న చిన్న గ్రామాలకు కూడా దాదాపు 10 మంది 15 మందికి మన సాధక జనసేన పార్టీ సభ్యత్వాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అండి రాష్ట్రం మొత్తం మీద లాస్ట్ టైం కన్నా ఈసారి డబల్ సభ్యత్వాలు మాత్రం కంపల్సరీగా అయితే, అలాగే నూజివీడు నియోజకవర్గంలో 4,800 నుంచి ఈసారి 10,000 దాటొచ్చని నా అంచనా. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బర్మా ఫణిబాబుతో మీ అందరికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది బాహ్య ప్రపంచంలో చెప్తున్నారు. కొంతమంది అంటున్నారు, బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఉండే మాకు చాలా జనసేన పార్టీ కానీ జన సైనికులు కానీ మాకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి కూడా ఈ బర్మా ఫణిబాబు కొంచెం మీకు దూరంగా ఉంచుతున్నారు. ఇక్కడ వర్గపూర్ కూడా ఎక్కువగా నడుస్తుందని చెప్పి చెప్తున్నారు. దేనికంటారు అది? మీరు వర్గపూర్ స్టార్ట్ చేశారా, లేకపోతే బర్మా ఫణిబాబు గారు వర్గపూర్ స్టార్ట్ చేశారంటారా? ఓకేనండి. బర్మా ఫణిబాబు గారు అనేది ఆయన ఇన్ఛార్జ్ కాదు సార్. ఓకే. పిఓసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి పదవి ఇచ్చేసి నూజివీడు పంపించడం మాత్రం వాస్తవం. ఆయన ఆదేశాల మేరకు మేమందరం నడుచుకుందామని చెప్పేసి అందరం అనుకున్నాము. అయితే ఏంటంటే గత 4 సంవత్సరాలు బర్మా ఫణిబాబు గారు వచ్చే 3-4 సంవత్సరాల ముందు మరీ శివరామకృష్ణ గారు అని చెప్పేసి ఆయన నూజివీడు నియోజకవర్గాన్ని ఒక లీడ్ చేశారు. ఎప్పుడైతే నూజివీడు నియోజకవర్గంలో మరీ శివరామకృష్ణ అనే వ్యక్తి వచ్చిన తర్వాత జనసేన పార్టీ అనేది బాగా హైప్ అయిపోయింది నియోజకవర్గం స్థాయి. కానీ ఇప్పుడు కొంతమంది నాయకులు పార్టీలో చేరటం వలన, ప్లస్ ఇదివరకు వాళ్ళు జనసేనకి లో ఉన్నట్టు ఉంటారు, వైసీపీకి ఫేవర్గా చేశారు. దానివల్ల బర్మా ఫణిబాబు గారి అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారనే అనుమానం కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఆయనతో ట్రావెల్ చేయడానికి నికార్స్ అయిన నిజమైన జనసైనికులు కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. ప్లస్ ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీ అనేది ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు. అన్ని కులాలని సమన్వయం చేసుకోవాలి. మీ రింగులు చూస్తుంటే కూడా మీరు జనసేన పార్టీ రింగ్ పెట్టుకున్నారు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి యేసుప్రభు రింగ్ పెట్టుకున్నారు, తర్వాత వెంకటేశ్వర స్వామి రింగు, అలాగే అల్లా రింగ్స్, అలా మొత్తం మీరు కొన్ని రింగ్స్ కూడా పెట్టుకున్నారు. నేను గతంలో తమిళనాడు రాజకీయంలో కొంతమంది తమిళనాడు రాజకీయ నాయకులే ఇలా రింగ్స్ పెట్టడం చూసేవాడిని. ఫస్ట్ ఇప్పుడు మన ఈ కాన్ఫరెన్స్ లో ఉండే కృష్ణా జిల్లాలో ఫస్ట్ మీ చేతిలో జనసేన రింగ్ చూడడం మీకు అభిమానంతో అలా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అంటే మీరు సరే, జనసేన రింగ్ అంటే అభిమానం. ఇటు యేసు ప్రభు సిలువ ఉన్న రింగ్ కానివ్వండి, ఇటు మన ముస్లిమ్స్ సంబంధించింది ఆ రింగ్ పెట్టుకోవడానికి కారణం యాక్చువల్గా ఏంటంటే నేను కులాలకు అతీతంగా ఉంటాను సార్. నాకు కులపిచ్చి అనేది లేదు. నూజివీడులో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు ఏంటంటే బర్మా ఫణిబాబు గారు వచ్చాక కానీ, మరి శివరామకృష్ణ గారు వచ్చాక కానీ, యాక్చువల్గా అయితే నేను కులం చెప్పుకోను, బట్ నేను కాపుల్ని. అయితే ఏంటంటే మా కాపుల నాయకుడు వచ్చాడని చెప్పి బర్మా ఫణిబాబు గారితో నేను తిరగలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. అలాగే శివరామకృష్ణ గారి దగ్గర మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. ఈజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. ఏ సమస్య వచ్చినా
ముందుకెళ్ళిపోతాం. ఓకే. నూజివీడులో గత వైసీపీ పాలనలో దాదాపు 3 సార్లు నూజివీడులో జనసేన తరపున గొంతు అంటూ వినిపించింది మేము. ఓకే. ఎమ్మెల్యే మీద కొన్ని కొన్ని అరాచకాలు కానీ ఏమైనా జరిగినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను ఎమ్మెల్యే ఇంటి ముట్టడి అని కూడా మేము చెప్పాము. ఓకే. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆయన పక్కన తిప్పుకుంటున్న నాయకులు ఉన్నారు, వర్మ ఫణిబాబు గారు పక్కన తిరిగేవాళ్ళు కేవలం ఒక కులానికే ప్రోత్సహిస్తున్నారేమన్న అనుమానాలు మాత్రం ఇక్కడ నూజివీడు జనసేనలో మాత్రం ఇది ఉంది. ఓకే. ఇప్పుడు మరీ శివరామకృష్ణ అనే ఆయన వ్యక్తి ఈజ్ ఎ ఫైటర్, ఈ బీసీ నాయకుడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాడు. నూజివీడు నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ముందు నాకు ఫోన్ చేస్తారు, శివరామకృష్ణ గారికి ఫోన్ చేస్తారు, ఇచ్చేస్తారు. ఏంటంటే వాళ్ళకు ఒక భరోసా. ఓకే. జనసేన అంటే ఇప్పుడు జనసేనలో నేను ఉండటం, నేను సోషల్ మీడియా కూడా బాగా హల్చల్ చేస్తుంటారు సోషల్ మీడియాలో కూడా నాకు దాదాపు మీరు నమ్మినా నమ్మకపోయినా 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఒక పోస్ట్ పెడితే రీచ్ కూడా దాదాపు 50 మిలియన్స్ వరకు ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ తరఫున లాయల్గా ఉంటాము, చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు నియోజకవర్గానికి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్పేసి మీరు కానివ్వండి, మరిది సూర్యరామకృష్ణ అని చెప్పేసి మీ తోటి జన సైనికులు ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్పేసి మీరు ముందు తీసుకెళ్లారు. అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఆయన నోటి ద్వారా చెప్పించారు. మరి ఇప్పుడు కూడా ఇదే నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో కలపకపోవడానికి కారణం ఏంటి? మీరు ఇప్పుడు దాని మీద ఫైట్ చేయడం మానేశారా? లేదండి, ఫైట్ చేస్తాం సార్, ఫైట్ చేయకుండా ఉన్నాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష అది. లాస్ట్ టైం కొలుసు పార్థసారథి గారు ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా పార్థసారథి గారు ఇప్పుడున్న మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. అలాగే ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు ప్రజల సాక్షిగా నడి సెంటర్లో నూజివీడిని కృష్ణా జిల్లాలో లేదా విజయవాడలో కలుపుతామని బహిరంగంగా ప్రకటించారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తప్పుకోకూడదు. అలా తప్పుకున్న పరిస్థితుల్లో పరిణామాలు నూజివీడు ప్రజలు అనేవాళ్ళు విఘ్నులు, టైం వచ్చినప్పుడు చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే మేకా వెంకట అప్పారావు గారు నూజివీడిని తీసుకెళ్లి ఏలూరులో కలుపుతుంటే కనీసం మాట కూడా మాట్లాడలేదు. ప్లస్ మాట్లాడిన వాళ్ళ మీద నిర్బంధాలు పెట్టారు మా మీద. ఎవరో నలుగురు తిరుగుతున్నారు, వాళ్ళు నువ్వు ఇచ్చేసుకొని నూజివీడు నాది 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 అన్నారు. నూజివీడుకి ఏం కావాలో నాకు తెలుసు అన్నారు. కానీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారు. కాబట్టి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు గౌరవ మంత్రి గారు కానీ ఇచ్చిన హామీని కంపల్సరీగా నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న మేమే చేయలేదండి. అన్ని వర్గాన్ని కలుపుకున్నాం, అన్ని వర్గాలు, అన్ని సంస్థలు ఇవన్నీ కలిసి మేము పోరాడాము. మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చిన్నగాంధీ బొమ్మ సెంటర్ వేదికగా చాలా నిరాహార దీక్షలు చేసాం, ధర్నాలు చేసాం, రాస్తారోకలు చేసాం. లాస్ట్ టైం కూడా అక్కడ నుంచి నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వైసీపీ గవర్నమెంట్లో పాదయాత్ర చేస్తూ మరీ శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో అప్పుడున్న కలెక్టర్ కూడా వినతి పత్రం ఇచ్చాం. ఇదంతా చూసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు, ఇస్తామని. ఇప్పుడు ఏం చెప్తున్నారు, అమరావతి అనేది గ్రేటర్ జిల్లా అయితే ఆ జిల్లాలో అయిన తర్వాత విశదీకరణ చేసిన తర్వాత నూజివీడుని విజయవాడలో కలుపుతాము అన్నట్టు ఒక హింట్ ఇస్తున్నారు. దాని మీద కూడా మాకు నమ్మకాలు లేవు. భవిష్యత్తు కార్యాచరణ అనేది ఇప్పుడు నేను పార్టీలు అతీతంగా మాట్లాడుతున్నాను. నేను నూజివీడు సాధన సమితి అంటే ఆ నూజివీడిని విజయవాడలో కలపాలి లేదా కృష్ణా జిల్లాలో కలపాలన్న సంఘానికి నేను జాయింట్ సెక్రటరీ. ఈ జేఏసీ తరఫున నేను మాట్లాడుతున్నాను నూజివీడికి సంబంధించిన. సరే, ఇది పక్కన పెడతామంటే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీ జనసేన పార్టీలో నిజంగా జనసైనికులకు న్యాయం జరుగుతుందా? మీ ఇక్కడ ఉన్న మంత్రి గారు కొంచెం జనసైనికులను దూరం చేస్తున్నారు అనేది కూడా ఒక టాక్ వినిపించింది. నిజంగా జనసైనికులు ఓన్లీ జెండా పట్టుకొని కూలీ వ్యక్తుల్లాగా చూస్తున్నారు జనసైనికుల్ని, లేకపోతే అన్ని కాన్స్టిట్యున్సీ లాగా మీ కాన్స్టిట్యున్సీ కూడా జనసేన దూరం పెడుతుందంటారా, లేకపోతే మీ మంత్రి గారు దగ్గర చేస్తున్నారంటారా? మంత్రి గారు దగ్గర చేస్తున్నారు, దూరం చేస్తున్నారని నేను చెప్పలేకపోయినా మన మంత్రి గారు చాలా విషయాల్లో మంచివాళ్ళు. ఆయనకి ఏదన్నా సమస్య ఉందంటే చేస్తున్నారు. అయితే ఏంటంటే ఆయన స్థానంలో ఆయన స్థాయిలో ఆలోచిస్తే ఆయన కరెక్ట్ అనిపించవచ్చు. కానీ ఇక్కడ గ్రామ స్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు తేవాలి, గుర్తింపు చేయాలి, వాళ్ళకి ఏదో ఒక భరోసా ఇవ్వాలని చూడాల్సింది మాత్రం జనసేన నాయకత్వం. శారద గారు చేస్తారా శారద గారు ఎవరైనా చేస్తారండి, రాష్ట్ర మంత్రి, రాష్ట్ర ప్రజలకి మ్యాండేట్ కాబట్టి
ఆయన చేస్తారు. అయితే ఏంటంటే లాస్ట్ టైం కొంతమంది శారద గారు ఓటమికి పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు శారద గారి దగ్గర పెత్తనాలు చాలా ఇస్తున్నారు. అది నిజమైన నిఖార్సైన జన సైనికులకు కానీ, తెలుగుదేశం మిత్రులు కానీ, బీజేపీతో నచ్చదు. అలా అని మనం ఇప్పుడు ఆయన స్థాయిలో అంతా అందరితోనూ మంచిగానే ఉంటున్నారు. అయితే పదవుల విషయంలో మాత్రం మాకు నామినేటెడ్ పదవులు అడిగినన్ని ఇచ్చారు. మా నాయకత్వం కూడా ఏ రోజు జనసేనలో పనిచేసిన వాళ్ళకి మాత్రం ఎవరికి ఇవ్వలేదు. వైసీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీకు జనసేన పార్టీకి పనిచేసిన వ్యక్తులకి ఎవరికి పదవులు అనేది రాలా? వైసీపీ నుంచి ఏదో మాత్రం జనసేన పార్టీలో వచ్చిన వ్యక్తులకే మంత్రి మామూలుగా నామినేట్ పదవులు వచ్చినాయి అంటారా? అసలు జనసేన పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఓకే, జనసేన ఏ రోజు జనసేన పార్టీలో జెండా పట్టుకుని తిరగని వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఓకే, అది ఎలా జరిగింది? మీ జనసేన నుంచి మీరు ప్రపోజల్ చేస్తేనే అయితే కదా. మా ప్రపోజల్ కాదు, ఇక్కడ ఉన్న పిఓసి గారు కానీ వాళ్ళు కానీ, మరి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మాకైతే తెలియదులే కానీ వాళ్ళు పేర్లు పంపించారు, మంత్రి గారు అనౌన్స్ చేశారు. ఓకే, ఇప్పుడు మరి మీ పిఓసి మీద మీరు ఇక్కడ ఉన్న మీ జిల్లా అధ్యక్షులు గారిని కానివ్వండి, అటు రాష్ట్ర కార్యాలయానికి కానీ ఎందుకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? ఏంటంటే ఇది మాకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, మేము చేయాల్సింది ఇక్కడ కనీసం జనసేన పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తులకు కూడా పదవులు ఇవ్వడం ఏమిటి అనేది మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? చేసామండి, చాలా సార్లు చేసాము. ఎవరికి చేశారు? జిల్లా ప్రెసిడెంట్ గారికి తెలియజేసాము, పార్టీ జనవాణిలో కూడా కంప్లైంట్ ఇచ్చాము, అన్ని చేసాము. అయితే పార్టీ ఏంటంటే మేము ఆలోచిస్తాం, భవిష్యత్తులో జరగకుండా చూస్తాం, మీరు మాట్లాడకూడదు, మేము నిర్ణయం తీసుకుంటాం, మా నోటీస్కి ఉంది అని చెప్పేసి అన్నారు. నేను మేము చేయాల్సిందంతా చేసాము. మేము అడిగేది ఒకటే సార్, ఏంటంటే పని చేసిన వాడికి పదవి ఇవ్వండి, గుర్తింపు ఇవ్వండి. ఏ రోజు పక్క పార్టీ ఇప్పుడు మీరు పదవులు తీసుకున్న వాళ్ళు రేపు గవర్నమెంట్ మారుతూ ఉంటారా? జనసేన ఉండరు. అలాంటి వాళ్ళు మీరు ఇచ్చేసి కేవలం ఒక కులం, నేను కాపునైనా ఒక కాపు కమ్యూనిటీకి అన్ని పదవులు ఇస్తే మాత్రం నేను ఒప్పుకోను. అన్ని కులాలు, అన్ని వర్గాలు. ఓకే, ఇప్పుడు రేపు పొద్దున్న మున్సిపాలిటీ అనేది ఎలక్షన్ జరుగుతుంది. అప్పుడు ఇక్కడ కాపు కులంకి ఓటింగ్ ఎక్కువ కాబట్టి రేపు పొద్దున మీ జనసేన తరఫున మీరేమైనా చైర్మన్ పదవి అడుగుతారా? అడుగుతాం సార్, కంపల్సరీగా అడుగుతాం. లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా కొలిసిపార్తి శారద గారికి అంత మ్యాండేటరీ వచ్చిందంటే టౌన్లో కాపు ఓటింగ్ వన్ సైడ్గా వచ్చింది. ఒక కాపులే కాదు, మిగిలిన వర్గాలు కూడా జనసేన అభిమానులు ఒక కాపులే ఉంటారండి. ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ అభిమానులు. మాకున్న 4800 సభ్యత్వాల్లో కాపు కమ్యూనిటీ ఒక 2000 ఉంటే మిగిలిన 2800 లాస్ట్ ఇయర్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించిన వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు, అన్ని పార్టీలో ఉంటారు. కావాలి కొన్ని మీడియాలో ఏదో కుల ప్రస్తావన తీసుకొస్తుంది. మాకు మా పార్టీ కులం అంటే కట్టేవాళ్ళు మరి తెలుగుదేశం కమ్మ పార్టీ అని అనలేరు, వైసీపీ రెడ్ల పార్టీ అనలేరు. కానీ అవి కూడా మేము తిప్పుకొడుతున్నాం. అయితే అంత మ్యాండేటరీ ఇచ్చినప్పుడు మేము కూటమిలో ఉన్నాం కాబట్టి మాకు కూడా ఒక హోదా అనేది కంపల్సరీగా ఇవ్వాలి. చైర్మన్ పదవి ఇప్పుడు ఎవరు పోటీ చేసినా, నేను పోటీ చేస్తాను, మా వాళ్ళు పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేసినా రిజర్వేషన్ల ప్రకారం మున్సిపల్ చైర్మన్ పదవి అనేది నూజివీడు జనసేన పార్టీకి కంపల్సరీగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ పెడతాం, ప్రతిపాదన పెడతాం. ఎందుకంటే మార్కెట్ యార్డు ఇస్తారనుకుంటాం, మా కూటమిలో భాగంగా బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు మేము జనసేన తరఫున మేము అడిగేది చైర్మన్ పదవి అడుగుతాం. ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఒక్కలే కాబట్టి 3 పార్టీని సమన్వయం చేసుకొని మాకు కూడా జనసేనకి చైర్మన్ సీటు కంపల్సరీగా ఇవ్వాల్సి. గత ప్రభుత్వంలో మీ మీద ఎన్ని కేసులు అయినాయి? మీరు ఇలా జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వంలో చాలా కేసులు పెట్టారు మా మీద. మరి శివరామకృష్ణ గారి మీద 32 కేసులు, 32 కేసులు వైసీపీలో, మరి శివరామకృష్ణ గారి మీద మన మీద కొన్ని తప్పే ఉన్నాయి. అలాగే మల్లవల్లి పోరాటం చేసినప్పుడు కూడా మంచి ఎండాకాలంలో నడి రోడ్డు మీద కూర్చున్నాం, దాదాపు 107 రోజులు రైతులకు న్యాయం చేయాలనిపించింది. పెట్టిన కేసులు కూడా ఎక్కువ. ప్లస్ ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో, వాళ్ళ అధికారులు ప్రోత్బలంతో కేసులు పెట్టారు. మేము కేసులకు ఎప్పుడు భయపడ్డాం. 365 రోజులు జైల్లో వేసిన మేము భయపడ్డాం. మా కేసులు కొత్త కాదు, కోర్టులు కొత్త కాదు. ప్రజల పక్షాన ప్రజల గొంతును వినిపిస్తాం. మా పార్టీలో తప్పు జరుగుతున్నా ఎలుగెత్తి సార్. నేను సోషల్ మీడియాలో కూడా పార్టీకి వ్యతిరేకం, కొంతమంది అంటారు పార్టీకి వ్యతిరేకం, పార్టీ భావజాలాన్ని కొని పార్టీ ఏదన్నా తప్పులు చేస్తే ప్రశ్నిస్తాం. మా పార్టీ నిర్ణయం ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రశ్నించాలి, ప్రశ్నిస్తాం. మా తప్పులను జరగకుండా సరిదిద్దుకోం.
ఓకే. ఆ తప్పులు జరగకుండా సరిదిద్దుకుంటాం. పార్టీ అలా అని పార్టీకి లాయల్టీగానే ఉంటాం. మాకు పదవులు ముఖ్యం కాదు. ఓకే. ఎప్పుడైనా నేను ప్రాణం పోయినా, రేపు నేను చనిపోయినా ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. జనసేన కండువా కప్పుకొని చచ్చిపోతాను. ఓకే. ఇలాంటి నేను చాలా ఇలా చాలా మంది నాయకులు ఉంటారు. నేను ఈ పలానా పార్టీ కండువే కప్పుకొని చచ్చిపోతాను అని చాలా మంది నాయకులు చూసాము. మీరు అంత వరకు జనసేన పార్టీలోనే ఉంటారు, లేకపోతే ఉంటాను. రేపు పొద్దున్న మీకు ఏదో పది ఇస్తానని చెప్పేసి చెప్తే వేరే పార్టీలో వెళ్ళడానికి అన్న ఛాన్సెస్ ఉంటుందంటారా? అసలు చాలా మంది చూసాం మేము ఇలా రాజకీయ నాయకులు నేను జనసేన పార్టీ కండువ కప్పుకొని చేస్తానని వాళ్ళని చూసాము. టీడీపీ పార్టీ కండువ కప్పుకొని చచ్చిపోతానని చూసాము. అలాగే వైసీపీ పార్టీ కండువ కప్పుకొని చనిపోతానన్న వ్యక్తులు చూసారు. ఇవాళ వైసీపీ పార్టీ కండువ కప్పుకొని చచ్చిపోతానన్న వ్యక్తులు ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే టీడీపీ పార్టీ కండువ కప్పుకొని చచ్చిపోతానన్న వ్యక్తులు కూడా ఈ రోజు వైసీపీ పార్టీలో ఉన్నారు. అలాగే మీరు మారని ఏమన్నా రాసిస్తారా? ఏమి నేను రాసిమన్నా బాండ్ పేపర్ మీద రాసిస్తాను. నేను పార్టీ ఏమీ లేనప్పుడే నేను ఒక జనసేనలో ఉన్నాను. అధికారంలో ఉన్నప్పుడు ఉంటాము, రేపు ప్రతిపక్షంలో ఉండాలన్నా ఉన్నాం, ప్రజల గొంతుకై ఉంటాము. నాకు కొన్ని ఆఫర్లు వచ్చినా నేను ఏ పార్టీకి వెళ్ళను. నాకు సిద్ధాంతరీత్యా వైసీపీ ఎంత దూరమో తెలుగుదేశం కూడా అంత దూరం. అలాగని మా నాయకుడు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మేము ఆయనతో జరిగి చేస్తున్నాం. ఉన్నా పోయినా జనసేనతోనే ఉంటాను, జనసేనతోనే పోతాను. జనసేనతోనే ఉంటారు, జనసేన పోతారు అంటారు. ఇప్పుడు నాకు పదవులు ముఖ్యం కాదు సార్. నాకు పదవి వచ్చినా కొంతమంది రానికపోయినా నాకు అసలు పదవి నా ఇంటికితో సమానం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నిజోడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటారా లేదంటారా? గత ప్రభుత్వమే అభివృద్ధి చేసింది, ఈ ప్రభుత్వం అభివృద్ధి శూన్యం అంటున్నారు. దాన్ని నిజం లేదంటారా? నిజం కాదు. నూజివీడులో అభివృద్ధి మాత్రం మంత్రి గారు బాగానే చేస్తున్నారు. వాస్తవాలు ఒప్పుకోవాలి. ఎందుకంటే రోడ్లు వేస్తున్నారు, అన్ని వేస్తున్నారు. కానీ మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు. నూజివీడు సరౌండింగ్ ఏరియాలో దాదాపు 30,000, 35,000 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ ఆటో నగర్ ఉంది. ఇంతవరకు అది డెవలప్మెంట్ లేదు. దాన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా అంటే ఇప్పుడు పట్టించుకోవట్లేదు అంటలేదు. గత 15 ఏళ్ళ నుంచి పనిచేసిన ఎమ్మెల్యే గారు కూడా వాటి మీద శ్రద్ధ చూపలేదు. ఇక్కడ నూజివీడికి కొన్ని పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది, చదువుకున్న వాళ్ళకి ఉపాధి వస్తుంది. ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో అటు పోకుండా ఇక్కడే ఏదో ఒక ఉపాధి మార్గం అనేది వస్తుంది. ఈ నూజివీడు ఇప్పుడు కాటన్పాడు కానీ ఇటు కానీ ప్రభుత్వ భూములు ఉన్నాయి. అవి మాట్లాడు ఇండస్ట్రీ పెట్టండి, ఎంతోమందికి ఉపాధి వస్తుంది. ఆ ఉపాధి ఒకటే మైనస్. అయితే అభివృద్ధి పరంగా పార్థసారథి గారు గత వైసీపీ ఎమ్మెల్యే కన్నా 100 రెట్లు పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు ఫైనల్లీ మీరు జనసేన పార్టీలో ఎలాంటి స్థానం కోరుకుంటున్నారు? నాకు పదవులు ముఖ్యం కాదు సార్. జన సైనికుడుగానే ఉంటాను, జన సైనికుడిగానే పోతాను. నాకు పదవులు ఇస్తే గౌరవం ఇస్తే, అలా అని దేహిని ఆడికాళ్ళు ఈడికాళ్ళు ఇల్లు పెట్టి లాబింగ్ చేసి నేను పదవి తెచ్చుకోను, అడుక్కొని తెచ్చుకోను. నాకు పార్టీ గుర్తించి ఏదన్నా ఇస్తే దాన్ని సంపూర్ణంగా చేసే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. జన సైనికుడిగా ఉన్నంత అర్హత కన్నా ఏ పదవి ఉండదు. పదవి ఇచ్చిన 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది సార్. జనసేన నేను ఎప్పుడు ఎన్ని షర్ట్లు 50 షర్ట్లు ఉంటాయి నాకు. ఓకే. నేను వైసీపీ గవర్నమెంట్లో కూడా ట్యాగ్ పెట్టుకున్నాను. ఓకే. బండి మీద స్టిక్కర్లు కూడా వేసుకుని నూజివీడులో జనసేన స్టిక్కర్లు వేసుకుని పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా తిరుగుతున్నారంటే నాకు ఆ గౌరవం ఇచ్చింది పార్టీ, మా నాయకుడు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎప్పుడైనా వెళ్ళి ఈ నియోజక సమస్య ఇదండి, మా పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి ఎప్పుడైనా మీరు వెళ్ళిన దాఖలాలు పెడతారండి. నియోజకవర్గాల సమీక్ష పెట్టినప్పుడు కంపల్సరీగా ఆల్రెడీ చెప్పాము. ఓకే. మన జిల్లా ప్రెసిడెంట్ గారికి తెలుసు, అన్నీ తెలుసు. సార్ గారి దగ్గరికి నియోజకవర్గాల సమస్య తీసుకుని చాలా చిన్న స్థాయి కింద ముందు బాధ్యతలో ఉన్న వాళ్ళకి తెలియజేస్తాం, పై స్థాయిలో చేస్తాం. ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి కొంత లేట్ అవ్వచ్చు, కానీ కంపల్సరీ ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఓకే. ఇక్కడ కూడా రాజకీయం రసోత్తరంగా సాగడానికి బర్మా ఫణిబాబు అలాగే మరిది రామకృష్ణ ముమ్మల్ని లేని సునీల్ కుమార్ మధ్య ఎందుకు బగ్గుమనడానికి కారణాలు ఏం లేదు. అందరూ పార్టీ కమ్యూనికేషన్ గ్యాప్ ఏం లేదంటే ఇప్పుడు బర్మా ఫణిబాబు గారు అవునన్నా కదా మా నాయకుడే, మరి శివరామకృష్ణ గారు అవునన్నా మా నాయకుడే, సునీల్ కుమార్ నాయకుడు అనకపోయినా జన సైనికుడు అయినా పార్టీ కాదండి. నన్ను నాయకుడు అంటే జన సైనికుడు మించిన పదం ఉండదనుకుంటాను. జన సైనికుడే అదొక గొప్ప పదం, అదొక గొప్ప వరం అనుకుంటాను. బొగ్గోనండి ఏం లేదు. పని చేయటం, పని చేయించుకోకపోవటం, పని చేసేవాళ్ళు గుర్తింపు అవ్వటం, పని చేసిన వాళ్ళు గుర్తింపు లేకపోవటం, ఇవే తేడాలు తప్ప మేము ఏ సమస్య వచ్చినా గడవెత్తుతాం.
మా పార్టీ వాళ్ళే మేము ఏదన్నా సమస్య గురించి మాట్లాడినా ఏదన్నా చేసినా ముందు ఆ వర్గం వాళ్ళు, వర్గం అని కాదు, అందరూ పవన్ కళ్యాణ్ వర్గం, జనసేన వర్గం, ఓకే. వాళ్ళు రాళ్ళేస్తారు. వాళ్ళు చెయ్యరు, ఎదుటోళ్ళని చెయ్యరు. ఓకే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు ఉన్నారు ఓకే. ఆయన పక్క. వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిసి కూడా వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే. శివరామకృష్ణ లాంటి వ్యక్తి ఏమనన్నా కాదని నూజివీడు నియోజకవర్గంలో ఇక్కడ అప్పుడు ఉన్న బసవ భాస్కరరావు గారు ఇన్ఛార్జిగా ఉన్న చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయిలు వైసీపీలోకి వెళ్ళిపోయినప్పుడు గాజు గ్లాసు పగిలిపోయింది అన్నారు. ఉమ్. ఇదే ఆఫీసు బండారాజు గారు, ఇదే ఆఫీసు నెలకి 20,000 30,000 అద్దె ఛార్జెస్. ఓకే. దాన్ని కార్యాలయాన్ని పెట్టి పార్టీని ఒక రకంగా నిలబెట్టాను. నేను కానీ బండారు రాజు గారు కానీ మరి శివరామకృష్ణ గారి నాయకత్వంలో నడుస్తున్నాం. ఉమ్. కొంతమంది అవకాశవాదులు ఇటు ఉంటారు, అటు పోతారు, ఇటు పోతారు. ఉమ్. మేము కోరుకునేది ఒకటే, మాకు పదవులు వద్దు, పని చేసినాడు కదా. ఓకే. అసలు పార్టీలో సభ్యత్వం లేనప్పుడు పదవులు ఎలా ఇస్తాం? ఉమ్. రేపు వాడు ఉంటాడా? ఓకే. ఇప్పుడు మీరు రాసిన పేర్లు వాడు అసలు వాడి ఇంటి పక్కన వాడికి తెలియదు మీరు పదవులు ఇచ్చినాడు. జనసేనలో ఇప్పుడు తిరిగారు. ఓకే. అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి పార్టీ పరువు తీయకూడదని మాత్రం నేను కోరుకుంటున్నాను. అది తప్పని ప్రశ్నించి. ఇప్పుడు అలాంటి వ్యక్తుల వల్ల జనసేన పార్టీ వెనక్కి పడుతుంది అంటారా? వెనకే పడుతుంది. ఇప్పుడు బూర్జువా పార్టీలు ఎలా ప్రవర్తిస్తున్నాయో మా పార్టీ కూడా అలా పరిస్తే గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజల్లో అట్టాగే ఉంటుంది. వాళ్ళు పదవులు ఏ రోజు అడుగు జనసేనలో లేడు, వాడు పదవి ఇచ్చారా? అసలు వీడు ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు, ఈ పదవులు ఏదా అన్నోళ్ళకి అక్కడ పార్టీ డ్యామేజ్ అవుతుంది కదా. ఓకే. నువ్వు ఇచ్చేవాళ్ళది ఇప్పుడు ఒక వర్గం, ఇప్పుడు అభిప్రాయ భేదాలు నేను అన్నా, వర్గాలు దీర్ఘాలని నేను పెద్ద పెద్ద మాటలు అభిప్రాయాలు కూర్చోబెట్టి మాట్లాడుకోండి. ఇప్పుడు నాకు ఇప్పుడు మీ జిల్లా అధ్యక్షుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఈ సమస్యల్ని మీకు కూర్చోబెట్టి మాట్లాడే ప్రస్తావన రాలేదా? ఇప్పుడు కూర్చోబెట్టి మాట్లాడలేదా మీ జిల్లా అధ్యక్షులు? మాట్లాడారు. మరి స్థాయిలో మాట్లాడారు, కలిసి పనిచేస్తా అన్నారు. కానీ కొంతమంది వాళ్ళ సొంత ఎజెండాలతో, సొంత ఈగోలతో పోయారు, పోతున్నారు. మేము జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కోరుకునేది ఒకటే, ఒక ఇన్ఛార్జిని పార్టీని సమన్వయపరచండి, నియోజకవర్గాలు గ్రామ స్థాయి నుంచి సమన్వయపరచండి. లాబింగ్ చేసే వాళ్ళకి పదవులు ఇవ్వద్దు. ఎవరికైనా నామినేటెడ్ పదవి కానీ ఏదైనా పదవి ఇస్తున్నాడే ఈ బ్యాక్గ్రౌండ్ చేయాలి. అది సభ్యత్వం ఎప్పుడు ఉంది, అది ఎప్పుడు ఏమైనా పోరాటం చేశాడా, ఇతనికి జనసేనలో ఉన్న పదవి ఇవ్వడానికి ఉన్న అర్హత ఏంటి, ఇవన్నీ చూసి జిల్లా నాయకత్వం కూడా దీని మీద దృష్టి సారించి కష్టపడినోడికి మాత్రమే పదవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ నూజివీడు నియోజకవర్గంలో ఎవరికో పదవి అయితే పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. ఇప్పుడు పిఓసిగా మీకు బాధ్యతలు ఉన్నాయి, లేదా ఇన్ఛార్జి కాదు పిఓసి అంటే బాధ్యతలు ఉన్నాయి. 10 మంది పేర్లు రాసేటప్పుడు కూర్చొని మాట్లాడుకోండి. ఏమైనా శివరామకృష్ణ, మనకు పార్టీ మెయిన్, మనకు 10 సీట్లు ఇచ్చారు, సరే నీకు నాకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, లిస్ట్ ఇవ్వండి, మీరు కూడా మనకి కూడా లిస్ట్ ఇచ్చాం, బయట వాళ్ళు ముందు మనం చులకన అవ్వకూడదు అన్న ధ్యాస అనేది మాత్రం వాళ్ళకి వంటల ఈగోలు. ఓకే. ఓన్లీ ఈగోస్. ఓకే. పని చేసే వాళ్ళంటే కొంతమంది పెట్టదు. ఓకే. మేము గళం ఎత్తుతాం, సోషల్ మీడియాలో గళం ఎత్తాం, అన్నింటిలో గళం ఎత్తుతాం, ఏ సమస్య ఉన్నా మేము. మీరు పార్టీ నుంచి మరి ఇలాంటి మీరు సోషల్ మీడియా పెట్టొద్దు, పార్టీ పరువు బజార్కి విడిచొద్దని చెప్పేసి ఏమన్నా అక్కడ నుంచి మీకు వచ్చినాయండి. పార్టీ ఆఫీస్ నుంచి చెప్తున్నారు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చెప్తున్నారో అప్పుడు మేము ఫాలో అవుతాం, కంపల్సరీగా అవుతాం. వ్యక్తుల పేర్లు ఉండవు, ఏం లేకుండా ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది విమర్శనాత్మకంగా. ఇప్పుడు పార్టీని బజారు పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదులే, కానీ ఎవరు పెట్టరు. పార్టీ మీద అభిమానం ఉన్నాడు పార్టీని. పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు పార్టీకి తెలియదు. అందరూ నోరు మూసుకొని ఎవరు మాట్లాడలే స్థాయిలో అయితే నియోజకవర్గంలో మన నమ్ముకున్న వాళ్ళు జన సైనికులు ఉంటారు. ఒకప్పుడు ముందు ఏమన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ మీటింగ్ ఉందంటే ఎంతో మంది వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకున్నారు. మేము ఇక్కడ నుంచి లాస్ట్ ఇయర్ చలవ పిఠాపురం 8 కార్లు 9 కార్లు ఇక్కడ నూజివీడు శివరామకృష్ణ గారి ఆధ్వర్యం నుంచి మేము వెళ్ళాం. ఓకే. మాకంటే ముందు సొంత ఖర్చులు ట్రైన్లో వెళ్ళేది. ఇక్కడ నుంచి మేము ఎంతమంది వెళ్ళాము, దాదాపు ఒక 600 మంది, అక్కడ 1000 మంది ఉన్నాం. ఓకే. పార్టీ భావజాలం, పార్టీ మీద నమ్మకం, నాయకుడి మీద నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుని కట్టుబడి ఉంటాం. అభిప్రాయ భేదాలంటే ఉండొచ్చు, అవి పై నాయకత్వం వచ్చినప్పుడు లేకపోతే ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు కూర్చోబెట్టి మావి చెప్పుకునేంత పెద్ద సమస్యలు కాదు, చెప్పుకోలేనంత చిన్న సమస్యలు కాదు, కూర్చోబెట్టుకుని మాట్లాడుకుంటే సరిపోతుంది. మనకి పార్టీ లేదు, ఎవరైనా పార్టీ.
కానీ లాయల్టీగా పనిచేయాలి. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదండి మన మమ్మల్ని సునిమార్ గారు చెప్తున్నారు. ఇక్కడ మాకు చెప్పుకోలేనంత పెద్ద సమస్యలు కాదు, చెప్పుకోలేనంత చిన్న సమస్యలు కూడా కాదు. మాకు ఇక్కడ కొంతమంది కొన్ని బ్యాక్గ్రౌండ్తో వచ్చేసి వాళ్ళకి సభ్యత్వాలు లేని వ్యక్తులు కూడా పార్టీ ఫండ్స్ ఇస్తున్నారు, పార్టీ పదవులు ఇస్తున్నారు. అలాగే పార్టీలో అసలు ఆయన ఎవరో కూడా తెలియదు అలాంటి వ్యక్తులకి కొంతమంది బర్మా ఫణిబాబు లాంటి వ్యక్తులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి పదవులు ఇప్పిస్తున్నారు. వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచి అసలు ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియదు. ఇక్కడ వర్గపోరు కూడా ఎందుకు జరుగుతుందంటే ఆ వ్యక్తి అనేది ఇక్కడ ఉన్న పిఓసి మాకు పట్టించుకోకుండా ఉండడం, అలాగే మాకు ఎలాంటి కార్యక్రమాలు చెప్పకపోవడం, ఇక్కడ ఉన్న కొన్ని కార్యక్రమాలు కూడా మాకు దూరం చేయడం. పార్టీకి మాకు దూరం చేయలేడు కాబట్టి మేము పార్టీకి కట్టుబడి ఉన్నాం. మాకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా మేము దానికి తూచా తప్పకుండా పాటిస్తాము. మాకు పార్టీ ముఖ్యం, మాకు పదవులు ముఖ్యం కాదనేది కూడా ఆయన మాటల్లో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అలాగే మరిదు శివరామకృష్ణ లాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉద్యమ నాయకులుగా ఉన్నాము. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జనసేన పార్టీకి కండువతోనే ఉన్నాము. మేము పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము పార్టీతోనే సేవ చేస్తున్నాము, పార్టీ కోసం పని చేస్తున్నాము. ఈ రోజు కూడా మేము చనిపోయేటప్పుడు కూడా మేము పార్టీ కండువే కప్పుకొని చేస్తాము తప్ప వేరే పార్టీలో మారే ఆలోచన కూడా మాకు రానివ్వం కూడా అని చెప్పేసి కూడా మమ్మల్ని సునీల్ కుమార్ గారితో మనం చిట్ చాట్ చేసినప్పుడు తెలిపారు. థ్యాంక్ యూ.